మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలి టీవీ షోలో హోస్ట్ గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని విడాకులు ఇచ్చేసింది. అయితే విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో మద్రాస్ కరాను మూవీలో హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది షిప్ అనే సినిమాతో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మరి తెరకెక్కుతున్న కమిటీ కుర్రాలు సినిమా బాక్సాఫీస్ లో వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమాకు గద్దర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన ప్రొడక్షన్ లో తన తర్వాత సినిమాలు పట్టాలెక్కించే పనిని నిమగ్నమైపోయింది. ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిహారిక కొనిదెల తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కార్యాలయంలో చండీ హోమం నిర్వహించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమె ఈ హోమం ఎందుకు చేసిందని చర్చించుకుంటున్నారు. తన నిర్మాణ సంస్థ మరింత బలోపేతం కావాలన్నా, భవిష్యత్తులో మరిన్ని విజయమైన సినిమాలు నిర్మించాలని కోరుతూ నిహారిక ఈ చండీ హోమాన్ని నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె వ్యాపార అభివృద్ధి, ఆశించిన విజయాలను సాధించడానికి చేసిన పూజలుగా భావిస్తున్నారు.